హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ కపుల్ క్రియేషన్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు ఏంటంటే మనం బ్లౌజ్కి వెనకాల వేసుకుంటాం కదా థ్రెడ్స్, దానికి లట్కన్స్ ఎలా తయారు చేయాలి చూడండి. థ్రెడ్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇలా స్క్వేర్ ముక్కలు తీసుకోవాలి, దానికోసం కింద లట్కన్ తయారు చేయడం కోసం. ఆల్రెడీ థ్రెడ్స్ ఎలా స్టిచ్ చేయాలని మీరు వీడియో చూసే ఉంటారు, నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఈ థ్రెడ్స్ అలా తీసుకున్న 2 థ్రెడ్స్ ఉంటాయి కదా మనకి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. సో ఆ స్క్వేర్ పీస్ని తీసుకోవాలి. ఆ స్క్వేర్ పీస్ని చూసాక నేను ఎలా మడత పెడతాను, అలా క్రాస్గా అంటే ట్రయాంగిల్ షేప్ లాగా, త్రిభుజం లాగా వచ్చేలాగా మడత పెట్టాలి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. స్క్వేర్ని అలా మడత పెట్టాలన్నమాట. అలా మడత పెట్టిన తర్వాత అలా అటువైపు తిప్పితే మనకు ఆ షేప్లో కనిపిస్తుంది. చూసారా, మిడిల్ పార్ట్ నేను చూపిస్తున్నాను. ఆ మిడిల్లో ఆ థ్రెడ్ని, మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన థ్రెడ్ని చూసారా అలా పెట్టాలి. మిడిల్లో అనమాట, కరెక్ట్గా అటు ఇటుకి మధ్యలో అనమాట పెట్టి దాన్ని ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే మళ్ళీ మనకి ట్రయాంగిల్ షేప్, త్రిభుజం షేప్ లాగే వస్తుంది. సో చూడండి, ఆ లాస్ట్ థ్రెడ్ కనిపిస్తుంది. ఆ థ్రెడ్ పైనుంచి ఆ స్ట్రైట్గా దాని మీద కుట్టు వేయాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలాగా ఆ పైనుంచి కుట్టు వేసేయాలి. కొంచెం జారుతుంది క్లాత్ అలాంటిది అనుకుంటే 2 సార్లు కుట్టు వేయాలి. లేదు కొంచెం స్టిఫ్గానే బాగానే ఉంది క్లాత్ అనుకుంటే ఒక స్టిచ్ చాలు. సో అలా స్టిచ్ చేసిన తర్వాత ఈ చివర ఎక్స్ట్రాగా ఉన్నవి అవి కట్ చేసేయాలి, దాంతో మనకేమీ యూజ్ ఉండదు. సో ఇప్పుడు దీన్ని మనం తిరగేయాలన్నమాట. ఆల్రెడీ ఇటువైపు ఉంది కదా, మన దీన్ని అలా పట్టుకొని చూసాను నేను చేస్తున్నట్టుగా దాన్ని తిరగేస్తే అంతే, మనకి కుచ్చు రెడీ అయిపోయినట్టే. చూడండి, చాలా నీట్గా. అది మనకి ఎంత కావాలంటే అంత సైజ్ తీసుకోవచ్చు. చిన్నది కావాలంటే చిన్న స్క్వేర్ తీసుకోవాలి, పెద్దది కావాలంటే పెద్ద స్క్వేర్ తీసుకోవాలి. అలాగే మల్టీ కలర్ రకరకాలు కావాలంటే రకరకాలు తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఇది కూడా చూసారు. నెక్స్ట్ ఇంకో వేరే థ్రెడ్కి ఒకటి అయిపోయింది కదా, రెండో దానికి సేమ్ అలాగే మడత పెట్టి ట్రయాంగిల్ షేప్ వచ్చిన తర్వాత దానికి కరెక్ట్గా మధ్యలో ఈ థ్రెడ్ని పెట్టాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను అనమాట, ఇంకా ఎవరికైనా అర్థం అవ్వకపోతే అర్థం అవుతుంది. సో మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఆ స్ట్రైట్ దాని మీద స్టిచ్ వేసేయాలి. లట్కన్స్ చాలా అందంగా ఉంటాయండి, చాలా అయితే చాలా అందంగా ఉంటాయి. డీప్ నెక్కి చాలా అందంగా ఉంటాయి వెనకతల. ఇంకా అమ్మాయి లాంటి వాళ్ళు అయితే మన అనార్కలీస్కి అవి కొంచెం బాగా పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. సో దాన్ని మళ్ళీ తిరగేస్తే, మనం ఇందాక తిరగేస్తాం కదండి, అలాగే తిరగేస్తే సేమ్ అదే మనకి లట్కన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి 2 లట్కన్స్ కూడా తయారైపోయినాయి, 2 కుచ్చుళ్ళు తయారైపోయినట్టే. సో ఓన్లీ కుచ్చుళ్ళని ఒకసారి చూద్దాం. చూడండి, మనకి అలా వస్తుంది అనమాట. బ్లౌజ్కి వేస్తే ఇలా.